యాక్చువల్లీ ట్రంప్ చాలా సార్లు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. రష్యాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకోండి. వాళ్ళతో స్నేహబంధాలు వద్దు అనేసి కొంచెం ప్రెషర్ అయితే ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కరెక్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్‌లు మోత మోగిపోతుంది భారత్‌కి. ఇండియన్స్ మీద ఎన్ని రకాలుగా నిర్బంధించాలి, ఇండియన్స్ ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టాలో ట్రంప్ అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు పుతిన్ రావడం వల్ల ఇంకాస్త ఆయనకి కోపం వచ్చి ఇంకా ప్రెషర్ వస్తుందంటారా మన మీద, ఇండియన్స్ మీద? వస్తుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఆయన టారిఫ్ పెట్టిన తర్వాత మనం చూసుంటారు మీరు, ఒక 2 వారాలు కాదు 3 వారాల ముందు ఆయన టారిఫ్ చాలా మటుకు భారతదేశం నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద తగ్గించేశారు. ఇది 50% వేసింది, 5% 10% తీసుకొచ్చింది. ఓవరాల్ తక్కువ చేయలేదు, కానీ ఈ స్పెసిఫిక్ 50 ప్రోడక్ట్స్ ఏంటి, బాస్మతి రైస్, స్పైసెస్ కొన్ని తగ్గించినట్టు. అది మీకు ఎక్కడ నుంచి దొరకదు. బాస్మతి మాక్సిమం పాకిస్తాన్ నుంచి దొరుకుతుంది, కానీ పాకిస్తాన్ ప్రొడక్షన్ ఈసారి బాగాలేదు. స్పైసెస్ కావాలంటే ఇండియా నుంచే రావాల్సింది. అది కాకుండా చాలా ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ని టారిఫ్ తగ్గించారు. ఎందుకంటే అక్కడ సూపర్ మార్కెట్లో రేట్లు ఎక్కువ. వాళ్ళ ఓటర్స్ అందరూ అప్సెట్ అయిపోయారు. సూపర్ మార్కెట్లో మేము ఫస్ట్ కన్నా డబుల్ రేట్లు ఇస్తున్నాయి, ఇప్పుడు ఏంటి ఇది అని చెప్పి వాళ్ళు కొట్లాడితే తగ్గించారు టారిఫ్. ఇంకా ఆయన ఈ టారిఫ్స్కి దీనికి వెళ్ళాడు. ఇప్పుడు అయిపోయింది, ఆ టారిఫ్ వార్ ఇస్ ఓవర్ నౌ, టెక్నికలీ ఓవర్. ఎందుకంటే చైనా పట్టించుకోవట్లేదు, మనం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు టారిఫ్ గురించి. ఎవరు సఫర్ అవుతున్నారు? ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ పై వలసలు నేను నిరోధిస్తానని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. అందులో మనది కూడా ఉంది కదా, భారత్ కూడా. లేదు, మనం లేవు. దాని లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ 19 కంట్రీస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మనది కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో డెవలప్డ్ కంట్రీ టుడే. వి ఆర్ నాట్ థర్డ్ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ, బట్ వన్స్ అపాన్ ఎ టైం వాళ్ళు కరెక్ట్, వన్స్ అపాన్ ఎ టైం కరెక్టే, కానీ ఇప్పుడు కాదు. వి ఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. వి ఆర్ నాట్ సుడాన్, వి ఆర్ నాట్ ఎరిట్రియా, అట్లాంటి కంట్రీస్ కాదు మనం. వెనెజువేలా అట్లాంటి కంట్రీస్. వీఆర్ అ వెరీ రిచ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు తక్కువ ఉండొచ్చు, కానీ మన జీడిపి సైజ్ కానీ మన టోటల్ ఎకానమీ సైజ్ చాలా పెద్దది. సో ప్రస్తుతం అయితే మన మీద ఆ ఒత్తిడి 19 కంట్రీస్ స్పెసిఫిక్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు వీసా మిస్యూజ్ చేస్తున్నారు. అది ఈవెన్ పాకిస్తాన్ వైపు. ఇప్పుడు సౌదీ అరేబియాలో పాకిస్తాన్కి వీసాస్ బ్యాన్ చేసి పడేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ ఉమ్రాకి వచ్చి లేకుంటే హజ్కి వచ్చి అక్కడే ఉండిపోతున్నారు, రిటర్న్ వెళ్ళట్లేదు. అక్కడ బెగ్గర్స్గా అక్కడ అడుక్కొని తింటున్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళని చెప్పి పాకిస్తాన్కి వీసా బ్యాన్ చేసి పడేశారు ఇప్పుడు సౌదీ అరేబియా. యుఏఈ ఏమో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకి వీసా లేదని చెప్తున్నారు ఇప్పుడు. అక్కడ మోస్ట్ ఆఫ్ ద ట్యాక్సీ డ్రైవర్స్ పాకిస్తాన్లోకి బంగ్లాదేశ్. అక్కడ నేను వెళ్ళినప్పుడు మనం చూసాను, దుబాయ్కి వెళ్ళినప్పుడు అదే వాళ్ళే ఉంటారు అక్కడ డ్రైవింగ్లో. మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు చాలా మటుకు. సో వాళ్ళు ఆ పని చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన టైంలో కేరళ నుంచి మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ లేబరర్స్ వెళ్ళారు ఆ టైంలో 70s 80sలో. ఇప్పుడు దుబాయ్ కన్స్ట్రక్షన్ కొంచెం ప్లాటో అయిపోయినప్పుడు ఏమైందో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తున్నారు అక్కడికి. వాళ్ళు కూడా ఐటీ కంపెనీస్, అక్కడ ఐటీ పార్కులు పెట్టుకున్నారు, వాళ్ళ యూనివర్సిటీస్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద ఐఐటి ఆఫ్ క్యాంపస్ పెట్టుకున్నారు అక్కడ. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు దుబాయ్కి చాలా మటుకు. ఎందుకంటే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ 0, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ చాలా హై. ఒక చిన్న అపార్ట్మెంట్ మీకు తీసుకోవాలంటే 1,50,000 రెంట్. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, అక్కడ చూస్తే 1,50,000 రెంట్. కానీ అక్కడ ఉన్న ఇన్కమ్ చూస్తే ఇట్స్ ఓకే, రీజనబుల్. అమెరికా లాగా అన్నమాట. అమెరికాలో మీకు ఇయర్లీ శాలరీ, మీన్ శాలరీ $1,00,000 ఉంటుంది. అంటే మన దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తే 88 లక్షలు. ఇప్పుడు మీరు 40% ట్యాక్స్ ఇస్తే కూడా మీకు హెల్త్ కేర్ చూసుకుంటారు. సో రిమైనింగ్ మంత్ మీరు బతకవచ్చు. ఇక్కడేమో మీకు కంపెనీ అకామిడేషన్ ఇస్తే బెస్ట్ దుబాయ్లో, దెన్ యూ కెన్ సర్వైవ్ వెరీ వెల్. కానీ దుబాయ్ కానీ షార్జా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఏమీర్ ఏమో ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు. సో యుఏఈ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి బంగ్లాదేశ్ని బ్యాన్ చేస్తున్నారు. దే వాంట్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మన మీద ఉన్న ఇంపాక్ట్ ఉండదు, కానీ మన వాళ్ళు యూఎస్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నప్పుడు యూకే నుంచి చూడండి, ఆల్మోస్ట్ 78,000 మంది లాస్ట్ 5 సంవత్సరాల గిట్ట అనుకుంటాను యూకే నుంచి బయటకు వచ్చారు, బ్రిటన్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? కొంతమంది భారతదేశానికి రావచ్చు 5-10%, మిగతా వాళ్ళు మిగతా కంట్రీస్కి వెళ్తున్నారు. ఎక్కడెక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ దొరకచ్చు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ స్టేబుల్ ఉంది అక్కడికి వెళ్తున్నారు, రేసిజం లేదని చోటుకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఆస్ట్రేలియాలో ఇండియన్స్ షుడ్ బి సెండ్ బ్యాక్ అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు. ఓకే, అది లోకల్ పాలిటిక్స్ ఉండొచ్చు అక్కడ, కానీ చాలా మటుకు మన ఇండియన్స్ కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మనం కూడా అక్కడ కల్చర్లో అసిమిలేట్ కావాల్సి, వాళ్ళ కల్చర్లో కలిసిపోవాలి మనం. యూఎస్లో మనకు తెలిసిందే ప్రాబ్లం, వీసా ప్రాబ్లం. కానీ మనకి ఇప్పుడున్న దాని ప్రకారం ఐ డోంట్ థింక్ దెల్ బి ఎనీ ఇష్యూ. భారతదేశం ఇన్ఫాక్ట్ ఎస్టర్డే నిన్న కూడా ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు, మనకి H1B వీసా వర్కర్స్ కావాలి, మనకి టెక్నాలజీ వర్కర్స్ కావాలి, మనకి టాలెంట్ షార్టేజ్ ఉంది యూఎస్లో అని చెప్పి.
ఎందుకంటే యూఎస్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు యూజువలీ స్కూల్ తర్వాత రేర్లీ కాలేజ్కి వెళ్తారు, వాళ్ళు డిప్లొమా చేసుకుంటారు. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర వాడు గ్రాడ్యుయేషన్, దాని తర్వాత పిహెచ్డి, కావాలంటే డబుల్ మాస్టర్స్ అన్నీ చేస్తారు మన దగ్గర. అదనమాట. సో ద ఎడ్యుకేషన్ లెవెల్ వైజ్ మనం స్కిల్ లెవెల్ హై ఉన్నాం, కానీ వాళ్ళు కూడా క్యాచప్ అవుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అది పెద్ద సబ్జెక్ట్ లేదు. H1B వీసా ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. కానీ ఓవరాల్ చూస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇష్యూ ఫర్ ఇండియన్స్ రైట్ నౌ. అది అక్కడ జరిగిన ఒక షూట్అవుట్లో 2 మంది నేషనల్ గార్డ్ని హిట్ చేస్తారు, ఒక చనిపోయారు. దాంట్లో అఫ్ఘాన్ నేషనల్ వాజ్ ఇన్వాల్వ్డ్. దానికోసం ఆ కోపం వచ్చి ట్రంప్ ఇట్లా చెప్పారు, వీళ్ళందరినీ బ్యాన్ చేసి పడేస్తాను అని చెప్పేసి. కానీ బహుశా దాని నుంచి కూడా కొంచెం కంట్రీస్ని తగ్గించుకోవచ్చు అని. కానీ ఈ చెప్పిన కంట్రీస్ అంతా థర్డ్ వరల్డ్, లిటరలీ ఏం లేని కంట్రీస్ వాళ్ళ దగ్గర. అక్కడ పెద్ద వార్ జరుగుతుంది, యుద్ధం నడుస్తుంది, తినడానికి ఏం లేదు. అట్లాంటి వాళ్ళు పారిపోయి వస్తున్నారు అక్కడి నుంచి. వాళ్ళు అక్కడ రాకపోతే యూరోప్కి వెళ్తారు, అంతే, సింపుల్ వేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.